అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ కలెక్టర్ గారు మేము ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్ని ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. ఇక్కడ విద్యార్థుల యొక్క పరిస్థితులు స్థితిగతుల గురించి ఎంక్వైరీ చేస్తే వారి సైడ్ నుంచి వచ్చినటువంటి సమస్యలు వింటూ ఉంటే చాలా బాధేసింది. కనీసం త్రాగటానికి కూడా మంచినీళ్ళ పర్మిషన్ ఇవ్వట్లేదు, పోతే మినరల్ వాటర్ పట్టుకునే దానికి కూడా లోపలికి రానివ్వట్లేదు, పోతే ఆ తొట్టిలో ఉన్నటువంటి నీళ్ళను మాత్రమే తాగమని చెప్పి మాకు డిమాండ్స్ చేస్తూ ఉన్నారు. అంటే ఇటువంటి కంప్లైంట్స్, అలాగే మెనూ ప్రకారం ఫుడ్ ఫాలో కాకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఫోన్ సౌకర్యం కల్పించమని చెప్పినా ఫోన్ చేసుకునేట్లేదు. ఇట్లా ఎన్నో కంప్లైంట్స్ విద్యార్థుల నుంచి, చిన్నపిల్లల నుంచి వచ్చినాయి. కలెక్టర్ గారు దాని మీద సీరియస్గా యాక్షన్ తీసుకునేదానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే కలెక్టర్ గారు బంగ్లాకి ఎదురుగా ఉన్నటువంటి ఇంత మంచి హాస్టల్లో ఈ రకమైనటువంటి సదుపాయాలు ఉండటం అనేది, ఈ రకమైనటువంటి క్రమశిక్షణలో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారో దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. కాబట్టి తప్పకుండా కలెక్టర్ గారు యాక్షన్ తీసుకుంటారు. పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మేము పనిచేస్తాం. పిల్లల కోసం ఏదైనా ఎప్పుడైనా కానీ ఎనీ టైం వాళ్ళ సమస్యల పట్ల స్పందించడానికి సిద్ధంగా ఉంటాం. వారికి మంచి జరిగి మా జిల్లాకు మంచి పేరు రావాలన్నది మా అందరి లక్ష్యం. ఎందుకంటే మా పిల్లల భవిష్యత్తు, మా పిల్లల యొక్క మంచి ఆరోగ్య, వైద్య, విద్య పరంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందేలా, అన్ని రకాలుగా వాళ్ళకి మంచి జరిగేలా ఈ 3 వసతులు, మౌలిక వసతుల కల్పన విషయంలో మా జిల్లాలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారితో పాటు సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ అందుతున్నటువంటి సదుపాయాలు, వసతులు, ముఖ్యంగా ఇక్కడ తాగునీరు, వీళ్ళకి అందుతున్నటువంటి మెనూను కూడా ఈరోజు వివరించడం జరిగింది పిల్లలందరూ. అయితే ఇక్కడ ఏమాత్రం మెనూ పాటించడం లేదు. ముఖ్యంగా పిల్లలు కూడా ఈరోజు మెనూ ప్రకారం ఇడ్లు పెట్టాల్సిందిగా వారందరికీ కూడా మరి అన్నం పెట్టారు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా వసతుల పరంగా కూడా తాగునీటి వసతి కూడా సరైన విధంగా లేని పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఓ ప్లాంట్, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కూలర్ను కూడా రిపేర్ సరిగా చేయించుకోలేని పరిస్థితిలో వార్డెన్ ఉన్నారు. అసలు వార్డెన్ కూడాను ఇక్కడ సరైన రీతిలో పనిచేయడం లేదనేది ముఖ్యంగా తెలుస్తున్నటువంటి విషయం. ఈ విషయంగా ఎప్పటికే ఇంతవరకు వచ్చినటువంటి ఆర్డీఓ గారు కూడా ఆవిడని హెచ్చరించినప్పటికీ కూడా పద్ధతి మార్చుకోకుండా విధంగా ఉండటం అనేది కరెక్ట్ కాదు. ఆవిడ మీద ఖచ్చితంగా, వార్డెన్ మీద, ఇక్కడ ఉన్నటువంటి అటెండెంట్ మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.